హైదరాబాద్ టోలీ చౌకీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆల్ హస్నాథ్ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. 5వ అంతస్తు నుంచి కింద పడటంతో అక్కడికక్కడే 3 కార్మికులు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. భవన నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. अल हसद कॉलोनी गेट नंबर 1 है ना। हाँ गेट नंबर 1। హైదరాబాద్ టోలీ చౌకీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆల్ హస్నాథ్ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. 5వ అంతస్తు నుంచి కింద పడటంతో అక్కడికక్కడే 3 కార్మికులు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. భవన నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? గట్టిగా 3 స్పాట్ లో చనిపోయారు. మరొక 2కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి మాత్రం విషయంగా ఉంది. అల్ హస్నాథ్ కాలనీ టోలీ చౌక్ సంబంధించినటువంటి ఇక్కడ ఒక భవనం నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణం సందర్భంగా ఎప్పుడైతే ఆ పక్కన కర్రలు ఏర్పాటు చేస్తారు, అంటే 5 అంతస్తు వరకు కూడా నిర్మాణం జరగాలి కాబట్టి హైట్ లోపల ఆ కర్రలు వేస్తారు. ఆ కర్రలు ఒక్కసారిగా అవి విరిగిపోవడంతో వారు అదుపు తప్పి ఆ 5 కింద పడిపోయినట్టు చెప్తున్నారు. దాంతో అంత పైనుండి పైకి పడిపోయారు కాబట్టి అందులో ఈ 5కి తీవ్ర గాయాలయ్యి అందులో 3 మాత్రం చనిపోయారు. 2ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టుగా మనకు ప్రస్తుతం వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే నిర్మాణం సందర్భంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కువ అంతస్తున్న భవనం కాబట్టి 5వ అంతస్తు బిల్డింగ్ కాబట్టి జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొంత నిర్లక్ష్యంగా అక్కడి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వారు అంటే ఆ నిర్లక్ష్యం ప్రదర్శించారు కాబట్టి ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా మిగతా కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం జాగ్రత్త తీసుకోవడం మూలంగానే ఈరోజు అంతమంది వారంతా కూడా బయటకు సంబంధించిన రాష్ట్రాల వారని చెప్తున్నారు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం 3కి సంబంధించి స్పాట్ లో చనిపోయిన వారి డెడ్ బాడీస్ అన్ని కూడా చూసుకొని మాస్కి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. మిగతా 2కి సంబంధించి మాత్రం ఇంకా ఆసుపత్రి చికిత్స కొనసాగుతుంది. వారి ఆరోగ్య పరిస్థితి కూడా, ఎందుకంటే వారందరికీ కూడా ఆ తల వెన్నెముక ప్రాంతాల్లోనే తీవ్ర గాయాలంటూ చెప్తున్నారు. రక్తస్రావం కూడా ఎక్కువ జరిగింది కాబట్టి వారు కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టుగా, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులంతా ఉటావుటిగా వారందరినీ ఆసుపత్రికి తరలించారు, సహాయక చర్యలతో పాల్గొన్నారు. అయితే చాలా వరకు నగర వ్యాప్తంగా కూడా ఇలా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఆ నిర్మాణం సందర్భంగా కార్మికుల రక్షణ విషయంలో జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే 3 డెడ్ బాడీస్ గాంధీకి ఉస్మానియా మార్చుకు తరలించారు. మిగతా 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. రమణ, చెప్పండి, భవనానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ శాఖ కింద తీసుకున్నారు? దానికి సంబంధించి కొంత వివరాలు రావాల్సి ఉంది. అదే ఇక్కడ మనకి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకునేందుకు అనుమతి ఉందా, ఆ ప్లేస్ సంబంధించి ఇలాంటి వివరాలు కొన్ని రావాల్సి ఉంది. కానీ నిర్మాణం సందర్భంగా మాత్రం జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదు కాబట్టి ఇది ప్రమాదం జరిగింది చెప్తున్నాను. ఇక్కడ కర్రలు ఏర్పాటు చేసినప్పుడు కనీసమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఆ తర్వాత ఈ మధ్య మనకు సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రమాదం జరగడం పట్ల కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. బిల్డింగ్ ఎవరైతే నిర్మాణదారుడు ఉన్నాడో, ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి బిల్డర్ ఉన్నాడో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ రోజు 3 చనిపోయారంటూ కూడా స్థానిక మిగతా తోటి భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ కర్రలు కరెక్ట్ గా లేకపోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి నిర్మాణాల సమయంలో ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఆ భవన నిర్మాణం సంబంధించిన యజమానిపై ఉంటుంది. కానీ ఆ నిర్లక్ష్యం ఈరోజు ఈ ప్రాణాలు తీసుకుని చెప్తున్నారు. ఇక
మిగతా ఇద్దరికి సంబంధించి మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి కాబట్టి మరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా మనకు పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్.